అందరికీ ప్రయోజనం. ఈరోజు చదవబోయే అంశం యెషయా 45:3 అంధకార స్థలంలో ఉంచబడి నిధులను రహస్య స్థలంలోని మెరుగైన ధనమును నీకు ఇచ్చిద్దను. మన ప్రభు చెప్తున్నాడు, అంధకార స్థలంలో ఉన్న రహస్య స్థలంలో ఉన్న ధనం మనకి ఇచ్చిద్దని తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బ్రెజిల్స్ నగరంలో అతి ప్రఖ్యాతగాంచిన కొన్ని అల్లికలో ఉండే గదులు ఉంటాయి అన్నమాట. ప్రత్యేకంగా ఆ గదులు కేవలం చీకట్లోనూ ఉంటాయి. ఆ గదులు చీకటి కొరకే తయారు చేయబడి ఆ గదుల్లో డిజైన్స్ అల్లుతూ ఉంటారు. అల్లికలు ఆ డిజైన్ అల్లికినప్పుడు ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పని వాళ్ళు కూర్చోబెడతారు. వాళ్ళు కూర్చొని పని చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులపైన ఒక సన్లైట్ లాంటిది పడుతూ ఉంటుంది. ఒక తీగలగా సన్లైట్ వాళ్ళ హ్యాండ్స్ మీద పడుతున్నప్పుడు వాళ్ళు అల్లికలు చేస్తూ ఉంటారు. వాళ్ళేమో చీకట్లో కూర్చుంటే చేసే అల్లిక వర్క్ మటుకి వెలుగులు చేతుల మీద పడుతున్నప్పుడు వెలుగులో చేస్తూ ఉంటారు అనమాట. ఆ చీకట్లో ఉండే వాళ్ళు చేసేటప్పుడే ఆ వెలుగు ఆ డిజైన్కి అంతకరంగా తయారయ్యి మంచి మంచి డిజైన్స్ వాళ్ళ నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా అల్లేవాడు ఎప్పుడు కూడా చీకట్లో కూర్చుంటాడు, వెలుగు వచ్చేది మటుకు హ్యాండ్స్ మీద పడుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రఖ్యాతకర మంచి మంచి డిజైన్లు, అందమైన డిజైన్స్ వాటి నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని విషయాలు మనం కూడా ఇబ్బందుల నుంచి గట్రా వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు కూడా మన ప్రభు మన ఉండి మన జీవితాన్ని మడతల పడినట్టుగా మన జీవితంలో అనేక విచారాలు అవివాహిక విచారాలతో మనం బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు మన జీవితంలో మనం నిస్సహాయకు గురైపోతాం. గురికాకుండా ఉండడం వల్ల ఆ చీకట్లో దారాల వెలుగు వచ్చి ఆ చేతులపై ఎలా పడితే డిజైన్ అందమే తయారవుతున్నాయో, అలాగే మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ ముడతలు నల్లటి దారాలు అన్నీ కలిసి ఒక బంగారు తీగలాగా ఎనమలు తయారవుతూ వస్తూ ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా సరే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఆధ్యాత్మిక జీవితంలో, చివరికి మనం ముగింపుకు వచ్చేటప్పుడు మన బంగారు తీగలాగా మన జీవితం కూడా ఎనమల మెరుగు కలుగుటట్టుగా ఉంటుంది. ఈ యొక్క విషయం మీరు గమనిస్తారని చెప్పి ప్రభు ఇప్పుడు అందరికీ తెలియపరుస్తారు. అందరికీ ప్రయోజనం.